హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఇవాల్టి వీడియోలో మనం సవర్ణ దీర్ఘ సంధి, సంధులలో సవర్ణ దీర్ఘ సంధి వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. సో దాని గురించి చూద్దాం. ఆ ఈ ఊరులకు, ఆ ఈ ఊరులకు సవర్ణాచులు. సవర్ణాచులు అంటే సమానమైన అచ్చులు. అంటే ఆకి ఆ కానీ లేదా ఆ కానీ సో యాడ్ అవుతే సో వాటి దీర్ఘాలే ఏకాదేశం అవుతాయి అని చెప్తున్నారు. వాటి దీర్ఘాలు అంటే ఆకు దీర్ఘం ఏంది? ఆ. ఓకేనా? ఇప్పుడు ఈకి సవర్ణాచులు అంటే ఏంది? సవర్ణాచులు అంటే మనం సేమ్ ఒకే రకంగా పలకాలి, అలాంటివి అనమాట. ఈకి సేమ్గా పలికేది ఈ కానీ ఒకే రకంగా పలుకుతాం అంతే, దీర్ఘం అంతే. కానీ ఈ కానీ పరమైనప్పుడు వాటి దీర్ఘాలే ఏకాదేశం అవుతాయి. అంటే ఈ అనే సౌండ్ అనేది వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఊకి ఊ కానీ సో యాడ్ అయితే ఊ అనే వాటి దీర్ఘం. ఊకు దీర్ఘం అంటే ఊనే కదా. అలాగే రూకి రూ కానీ. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్రింది పదాలను కలిపి రాయండి. పుణ్య ప్లస్ ఆవాసం. పుణ్యలో ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది. ఏం రావాలి? దీర్ఘం రావాలి. దేనికి దీర్ఘం రావాలి? దీనికి దీర్ఘం వస్తుంది. అంటే పుణ్యావాసం. అప్పుడు దీన్ని తీసేయాలి. ఓకేనా? పుణ్యావాసం. సో చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కవి ప్లస్ ఇంద్ర. ఇప్పుడు దీన్ని తీసేయండి, దీనికి దీర్ఘం ఇవ్వాలి. సో గుడి దీర్ఘం. ఓకేనా? దీర్ఘం. సో కవీంద్ర. నెక్స్ట్ అంతే, దీనికి దీర్ఘం ఇవ్వాలి. ఆ ఉంది కదా, ఆకు దీర్ఘం అంటే ఆ అవుతుంది. ఓకేనా? అప్పుడు దీన్ని ఎలిమినేట్ చేసుకోవాలి. సో సోమనాద్రి. అర్థమవుతుందా? సో రామ ప్లస్ ఆలయం. సో ఇక్కడ దీనికి దీర్ఘం ఇచ్చుకోవాలి, దీన్ని తీసేయాలి. సో చాలా ఈజీ. సందులు విడదీసి రాయడం, అలాగే కలిపి రాయడం. సో రామాలయం. వాటి దీర్ఘాలే ఏకాదేశం అవుతాయని చెప్పినా కదా. ఏకాదేశం అవ్వడం అంటే ఫైనల్ రిజల్ట్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో దీన్ని తీసేసి ఈ అచ్చుని తీసేసి మనం ఏం రాయాలి? దీనికి దీర్ఘం రాయాలి. రూ ఉంది కదా, రూకి దీర్ఘం అంటే రూ అవుతుంది. మాతృనం. సో ఓకేనా? మాతృనం. సో నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కలిపి రాసినారు, మనం విడదీసి రాయమని చెప్తున్నారు. కింది పదాలను విడదీసి రాయండి అని చెప్తున్నారు. కాళికాంబ. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి ఆ అనేది వచ్చింది కదా. సో ఇక్కడ విడదీసేటప్పుడు ఎలా విడదీయాలి? కాళిక ప్లస్ అంబ. సో ఇప్పుడు మనకి ఏవైతే విడదీసే పదాలు వచ్చినాయో ఇవి మీనింగ్ఫుల్ ఉండాలి. ఓకేనా? కాళిక అనేది ఒక పేరు, అంబ అంటే అమ్మ. ఓకేనా? మీనింగ్ఫుల్గా ఉండేటట్టుగా మనం విడదీసుకోవాలి. నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఎక్కడ దీర్ఘం ఉంది? ఇక్కడ దీర్ఘం ఉంది. అవునా? సో దేర్ ఫోర్ ఊ కదా ఇది. సో దేర్ ఫోర్ గురు ప్లస్ ఉపదేశం. గురూపదేశం. నెక్స్ట్ దీర్ఘం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉంది అని కదా ఆధనం. అసలు మీనింగ్ఫుల్ లేదు అది. ఇక్కడ దీర్ఘం మనం కౌంట్ తీసుకోవాలి. చరణ ప్లస్ అభివాదనం. మీనింగ్ఫుల్గా ఉండాలి మనం విడదీసేవి. నెక్స్ట్ విద్యార్థి. విద్య ప్లస్ అర్థి. నెక్స్ట్ ఋషీశ్వరుడు. ఇక్కడ దీర్ఘం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది దీర్ఘం అంటే ఓన్లీ మనం ఇది మాత్రమే అనుకుంటాం, కానీ ఇది మాత్రమే కాదు. దీర్ఘాలు ఏమేమి ఉన్నాయి? ఇది దీర్ఘమే. గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, సుడి దీర్ఘం. ఈ నాలుగిట్లో ఏదైనా కానీ దీర్ఘాలు ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. ఋషీశ్వరుడు. ఋషి ప్లస్ ఈశ్వరుడు. మీనింగ్ఫుల్గా ఉండాలి మనం విడదీసినప్పుడు. ఋషి ప్లస్ ఈశ్వరుడు. ఇది సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.